సద్గురు సాయి పరబ్రహ్మణే నమః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. సాయి బంధువులారా, ఈరోజు మనం సాయిబాబా వారు మెచ్చిన మతం ఏమిటి, మెచ్చిన మత సాంప్రదాయం ఏమిటి అనే విషయాల్ని తెలుసుకుందాం. ముందుగా బాబా వారు మెచ్చిన మత సాంప్రదాయం ఏమిటి అని తెలుసుకునే ముందుగా మనం కొన్ని విషయాల్ని పరిశీలించాలి. అప్పుడు మాత్రమే బాబా గారు ఎందుకు దానిని మెచ్చుకున్నారు అనేటువంటిది అర్థమవుతుంది. మొట్టమొదట మనిషి అనేటువంటి వాడు ఉన్నప్పుడు అతనిలో మంచి గుణాలు ఉంటాయి, చెడు గుణాలు ఉంటాయి. మనం ప్రతిరోజు మనుషుల్ని చూస్తూ ఉంటాం. వారిలో కొన్ని మంచి గుణాలు ఉంటాయి, కొన్ని చెడు గుణాలు ఉంటాయి. దీనిని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మల వారే తెలియజేశారు. భారతీయ తత్వం యొక్క గొప్పతనం ఏమిటి అంటే మంచి చెడుల విచక్షణ అనేటువంటిది. ఒక మనిషి పూర్తిగా దుర్మార్గుడుగా కానీ, ఒక వ్యక్తి పూర్తి మంచివాడుగా కానీ ఉండరు. ప్రతి మనిషిలోనూ రెండూ ఉంటాయి. అయితే కొందరిలో మంచితనం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, కొందరిలో దుర్మార్గం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన అంశమే. అలాగే ఒక ప్రాంతం తీసుకున్నాం అనుకోండి, మన కాలనీ లేదా మన ఊరు. మన ఊరిలో వారందరూ మంచివారేనా, అందరూ చెడ్డవారా? కాదు, మంచివారు కొందరున్నారు, చెడ్డవారు కొందరున్నారు. ఇలాగా మామూలుగా ఉండేటువంటి వ్యక్తులు సాధారణంగా మంచి చెడులు రెండూ కలిసి ఉంటారు. అయితే ఎక్కువ మంచితనం ఉన్నవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వారు 10 మందికి మేలు చేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే ఎక్కువ చెడుతనం ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వారు ఇతరుల్ని ఇబ్బంది పెట్టాలని, ఇతరుల యొక్క సొత్తును దోచుకోవాలని చూస్తూ ఉంటారు. ఇది కూడా మనందరికీ తెలిసిన అంశమే కదా. అంటే ఒక మనిషిలో కానీ, ఒక ప్రాంతంలో కానీ పూర్తిగా మంచి చెడు అని విభేదం ఉండదు, రెండూ ఉంటాయి. అలాగే ప్రతి మతంలో కూడా మంచి చెడు అనేటువంటి రెండు కోణాలు ఉంటాయి. ఈ విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముల వారు భగవద్గీతలోనే తెలియజేశారు. మనుషుల్లోనే రకాలున్నప్పుడు మతంలో కూడా ఉండేది ఎవరు? మనుషులే. కాబట్టి వీరి యొక్క గుణాలే అక్కడ ప్రతిబింబిస్తూ ఉంటాయి. కాబట్టి ముందుగా మనం హిందూ మతాన్ని గురించి తెలుసుకుందాం. హిందూ మతంలో బాబా గారు మెచ్చిన సాంప్రదాయం ఏమిటి, ఆయనకు నచ్చని సాంప్రదాయం ఏమిటి, నచ్చకపోవడం ఏమిటి అంటే ఎందుకు నచ్చలేదు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఈ హిందూ మతాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, హిందూ మతం అనేటువంటిది ప్రధానంగా ఉపనిషత్ ధర్మం మీద ఆధారపడి ఉంది. ఉపనిషత్తులు ఆత్మతత్వాన్ని గురించి చెబుతూ ఉన్నాయి. ఆత్మ అన్ని జీవులలో వ్యాపించి ఉన్నది అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఏకో వసి సర్వభూతాంతరాత్మ అనేటువంటిది ఉపనిషత్తులు చెప్పేటువంటి మార్గం. అంటే అన్ని జీవులలో కూడా ఏకైక ఆత్మ వ్యాపించి ఉన్నది అని అంటాం. అందుకే మీరు మన పెద్దలు స్వామీజీలు ఎవరైనా ఉపన్యాసం చెప్పేటప్పుడు చూడండి, ఆత్మస్వరూపులారా అని సంబోధిస్తారు. అలాగే మనం ఎదుటి వారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఏమంటాం? నమస్తే అస్తి. అంటే ఆ అస్తిత్వం ఏదైతే ఉందో, ఆ దివ్య చైతన్యం ఏదైతే ఉందో దానికి నమః, నమస్కారం. నీలో ఉన్నటువంటి ఆ యొక్క అస్తిత్వానికి, ఆ దైవ చైతన్యం ఏదైతే ఉందో దానికి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. నమస్తే అంటే అర్థం అది.
సో ఇప్పుడు ఈ ధర్మం ప్రకారం మానవులంతా సమానమే, జీవులన్నీ సమానమే. ఇదే సమతావాదం, ఇదే శృతి. శృతి అంటే మనిషి చెప్పినటువంటిది కాదు. తనకి భగవంతుడు ధ్యానంలో ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానమే శృతి. అంటే ఇది మనుషులు రాసేది కాదు. అందుకే మనకి ఈ ఉపనిషత్తుల గురించి ఏం చెప్తారు అంటే, నాయమాత్మా ప్రవచనేన లభ్యో నమేధయా నబహూనా శృతేనా అని చెప్తారు. అంటే ఇది పుస్తకాల ద్వారా కానీ, వచనాల ద్వారా కానీ, లేదు మాటల ద్వారా కానీ ఒకరి నుంచి ఒకరికి అందజేయబడేది కాదు. దివ్య దర్శనం ద్వారా తెలుసుకోబడేదే శృతి. దానినే మన ఉపనిషత్తుల్లో మన ఋషులు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ సాంప్రదాయాన్ని పాటించేవారు అందరూ కూడా వేదకాలంలో చక్కగా కలిసిమెలిసి ఉండేటువంటి వారు, ఆ కాలంలో కూడా వివిధ వృత్తులు చేసుకునేటువంటి వారు, వివిధ సమాజాలలో నివసించేటువంటి వారు ఉండేవారు. అయితే వారందరూ కూడా ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని పొంది బ్రహ్మజ్ఞానులుగా పేరు పొందారు. మనము వ్యాసుడు, వాల్మీకి, పరాశరుడు, సూతుడు, శౌనకుడు, ఇలాగా అనేక మంది ఋషుల పేర్లు మనం వింటూ ఉంటాం కదా. ఈ ఋషుల్ని చూసినట్లయితే వారందరూ కూడా వేరు వేరు వర్గాలకు చెందిన వారుగా మనకి తెలుసుకోగలుగుతాం. మరి వీరందరికీ బ్రహ్మజ్ఞానం ఎలా వచ్చింది అంటే, ఉపనిషత్తులు ఎవరైనా సరే ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చు అని చెప్తున్నాయి. కాబట్టి ఆ సాధన ద్వారా ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వారే బ్రాహ్మణులుగా పిలువబడ్డారు ఆ కాలంలో. అయితే ఇలాంటి జ్ఞానాన్ని బౌద్ధులు, జైనులు, ఆ మతాలు కూడా ఇక్కడే ఉన్నాయి కదా, వారు కూడా పొందారు. భారతదేశంలో ఈ హిందూ మతంలో ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానులైన బ్రాహ్మణులు కానీ, బౌద్ధ జైన మతాలకు చెందిన శ్రమణులు కానీ వీరు రాజ్య భోగాల కోసం పరితపించలేదు. చూడండి, వీరు సన్యాస జీవితాన్ని గడిపారు. వీరు ఎప్పుడు కూడా సమాజానికి దూరంగా ఏదో ఒక ఆశ్రమాల్లోనో లేకపోతే మఠాల్లోనో కట్టుకొని వారు ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. మనం కథల్లో కూడా వింటూ ఉంటాం. రాజులు ఎప్పుడన్నా వారి దగ్గరికి వెళ్ళి వారి ఆశీర్వచనాలు తీసుకునేవారు. ఇది భారతదేశం యొక్క సనాతనమైనటువంటి సమతా ధర్మం. కాబట్టి ఈ సమతా ధర్మం ఉన్నంతకాలం బౌద్ధులైనా, జైనులైనా, హిందువులైనా అందరూ కలిసిమెలిసి జీవించారు. వీరిలో గొడవలేమి లేవు. రాజులు కూడా అందరూ సన్యాసుల్ని ఆదరించారు. ఈ యొక్క శృతి సాంప్రదాయం ఏదైతే ఉందో, ఈ సమతావాదం ఏదైతే ఉందో, దానిని బాబా గారు సమర్థించారు. అవునా కాదా? చూడండి, మనకి బాబా వారి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ కుల, మత, జాతి, ప్రాంత భేదాలు లేకుండా, ధనిక పేద అనే భేదభావం లేకుండా, అలాగే వీరు ఉద్యోగస్తులు, వీరు భిక్షగాళ్ళు అనేటువంటి భేదభావం లేకుండా అందరినీ ద్వారకామాయలో కూర్చోబెట్టి అందరికీ కలిపి భోజనం పెట్టించారు బాబా గారు. ఇక్కడ అందరినీ సమానంగా చూశారు. ఏకోవసి సర్వభూతాంతరాత్మ అనేటువంటిది బాబా గారి యొక్క తత్వము. ఇదే ఉపనిషత్ తత్వం కూడా. అందుచేత బాబా గారు ఏ సాంప్రదాయాన్ని సమర్థించారు అంటే సనాతన సాంప్రదాయం, సనాతన ఉపనిషత్ సాంప్రదాయం, శృతి సాంప్రదాయం, సమతావాద సాంప్రదాయం, దీనిని బాబావారు సమర్థించారు. మరి వారు సమర్థించనిది ఏంటిది అంటే, ఈ కులం ఎక్కువ, ఆ మతం ఎక్కువ, ఆ కులం తక్కువ అనే భేదభావాలు ఎక్కడైతే ఉంటాయో, మహిళలు ఈ పనులు చేయకూడదు, మహిళలు గుళ్ళోకి రాకూడదు, దేవుడి కార్యక్రమాల్లో ముట్టుకోకూడదు,
అనేటువంటి భేదభావన ఎక్కడైతే ఉంటుందో అది వర్ణవాదం. ఈ వర్ణవాదం అంటే ఇదే, ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ అనే భావనని జనాల మెదళ్లలో నింపేదే వర్ణవాదం. ఈ వర్ణవాదం అనేటువంటిది భారతదేశంలో 1000 సంవత్సరాల క్రితం నుండి ప్రారంభమైంది. అంతకుముందు లేదా అంటే లేదు, చెప్పాను కదా. హిందూ, బౌద్ధ, జైన మతాలు 3 కూడా అన్యోన్యంగా కలిసిమెలిసి జీవించాయి. 1000 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటిదే వర్ణవాదం. ఇది ఎక్కువ తక్కువలని చేసినటువంటి వాదం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి అని అంటే, ఇది బయట దేశాల నుంచి మన దేశంలోకి వచ్చింది. వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక్కడ మనకి ఇరాన్ దేశం అని మన పక్కనే ఉంది కదా. ఒకప్పుడు దానిని పర్షియా అని పిలిచేవాళ్ళు. అక్కడ ఉండే రాజులు కానీ, అక్కడ ఉండే దైవారాధన చేసే ప్రీస్టులు అంటే పురోహితులు కానీ మన భారతదేశంలో లాగా ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు కాదు. వారు రాజుల దగ్గర ఉండి రాజ పదవుల్ని అనుభవిస్తూ ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసేవారు దేవుడి పేరుతోటి. అయితే అక్కడ ఇస్లాం మతం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఆ దేశాలను ఆక్రమించుకున్న తర్వాత అక్కడ వారందరూ మన భారతదేశంలోకి వచ్చేసారు. అయితే వారితో పాటు వారి సాంప్రదాయాలు కూడా వస్తాయి కదా. వారు అక్కడ ఎలాగైతే ఎక్కువ తక్కువ అనే భావన ఉంటుందో ఇక్కడ కూడా అదే విధమైనటువంటి భావనని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. నేపాల్ దేశంలో జయస్థితి మల్ల అనే రాజు ఈ వర్ణ వ్యవస్థని బాగా తయారు చేసి వీరు తక్కువ వీరు తక్కువ వీరు తక్కువ అనేటువంటి భేదభావాన్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడైనా సరే చూడండి, ఈ భేదభావం ఉంది చూసారా, అది శత్రుత్వానికి దారితీస్తుంది. అందరూ దేవుళ్ళు ఒక్కటే, ఏకోవసి సర్వభూతాంతరాత్మ ఏకం సత్విప్రా బహుదా వదంతి అంటే ద్వేషం ఉండదు. కానీ ఇక్కడ నా దేవుడు గొప్ప, నీ దేవుడు తక్కువ, నా కులం గొప్ప, నీ కులం తక్కువ, నా మతం గొప్ప, నీ మతం తక్కువ అనే భావన ఎప్పుడైతే ప్రారంభమైందో ఘర్షణలు మొదలవుతాయి. భారతదేశంలో అదే జరిగింది. కొంతమంది విష్ణువు గొప్పని, కొంతమంది శివుడు గొప్పని, ఇలాగా వారు ఘర్షణలు పడి చిట్ట చివరికి మన రాజులు తన్నుకొని బలహీనులైపోవడం వల్ల ముస్లిం రాజులు సులభంగా మన దేశాన్ని జయించారు. కాబట్టి ఈ వర్ణవాదం ఏదైతే ఉందో అది మనకి ఇబ్బందిని కలుగజేసేటువంటిది, ఐకమత్యాన్ని చెడగొట్టేటువంటిది. దీనిని బాబా గారు వ్యతిరేకించారు. బాబా గారి దగ్గరికి ఎవరైనా సరే గర్వంతో అహంకారంతో వచ్చినప్పుడు బాబా వారు వారిని లోపలికి రానిచ్చేవారు కాదు, తిట్టి తరిమేసేవారు. ఓహో నీ కులం గొప్ప, నీ మతం గొప్ప, అవసరం లేదైతే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేవాళ్ళు. వారి మనసు మారిన తర్వాత అప్పుడు బాబా గారు లోపలికి రానిచ్చేవారు. ఇది ఆయన హిందూ మతంలో సమతావాదాన్ని సమర్థించారు, వర్ణవాదాన్ని వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారు అంటే అది మనలో మనకి ఘర్షణలను కలగజేసి ఒకరి పట్ల ఒకరికి ద్వేషభావాన్ని కలగజేస్తుంది, తద్వారా మనల్ని పతనం చేస్తుంది. కాబట్టి బాబా వారు దానిని వ్యతిరేకించారు, ఆ మార్గంలో వెళ్ళకూడదు అని చెప్పారు. మరి హిందూ మతంలో ఇలా ఉంది కదా, ఇస్లాం మతం గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి. అయితే దానికంటే ముందు మనం క్రైస్తవ మతం గురించి కూడా తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా ఇస్లాం మతం గురించి మనం తెలుసుకోలేము. ఇదేమిటండి అని అంటే అదంతే, వింటే అర్థమవుతుంది. ఈ క్రైస్తవ మతం మనందరికీ తెలుసు. ఎందుకండి ఇప్పుడు మనకి ఇవన్నీ తెలుసుకోవాలి అంటే, కొంతమంది బాబా మీద రకరకాలైన ప్రచారాలు చేస్తూ ఉన్నారు.
వారు చేసే ప్రచారాలలో వాస్తవం ఎంత అని తెలుసుకోవాలి అంటే మనకి కనీస పరిజ్ఞానం అనేటువంటిది ఉండాలి. అందుచేతనే వీటిని తెలుసుకోవాలి. మరి క్రైస్తవ మతం జీసస్ను అనుసరించే వాళ్ళు చెప్పేటువంటి మతం క్రైస్తవ మతం. అసలు ఇది ఎలా పుట్టింది? మరి యేసుక్రీస్తుకు ముందు ఏముంది ఆ దేశంలో అంటే, ఇప్పుడు మనం ఇజ్రాయెల్ అనేటువంటి ఒక దేశాన్ని చూస్తున్నాం కదా. ఆ దేశంలో ఆ ప్రజలందరూ కూడా ఒక దేవుణ్ణి ఆరాధించేవారు. ఆయన పేరు యెహోవా. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ యెహోవా దేవుడు ఎటువంటి వాడు అంటే స్వర్గంలో ఉంటాడు. ఆయన తనని నమ్మని వారిని నరకంలో పడేస్తాడు. తనని కాకుండా వేరే దేవుళ్ళని గనక నమ్మితే వాళ్ళని విషపు సర్పాలతో కరిపిస్తాడు, అగ్నిగుండాల్లో దొర్లిస్తాడు. కంటికి కన్ను పంటికి పన్ను అనేటువంటిది ఆయన సిద్ధాంతం. ఇది వాళ్ళు నమ్మేటువంటి దేవుడి గురించి. అంటే ఈ దేవుడు బాగా క్రూరంగా కనబడతాడు మనకు చూడటానికి. వీళ్ళు ఆ దేవుడి పేరు చెప్పి జనాల్ని భయపెట్టి డబ్బులు వసూలు చేసుకునేవాళ్ళు. మీరు స్వర్గానికి వెళ్ళాలి అంటే మాకు డబ్బు కడితే మేము మీకు పాప పరిహార పత్రాలు ఇస్తాము, మీరప్పుడు స్వర్గానికి వెళ్ళొచ్చు అని చెప్పేవాళ్ళు. ఇది అక్కడ ఉన్న మతం. అయితే ఆ తర్వాత యేసుక్రీస్తు వారు అక్కడ పుట్టారు. పుట్టిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే ఆయన భారతదేశానికి కూడా వచ్చాడు అని చెప్తారు. ఆయన స్వచ్ఛమైన అద్వైత యోగి. జీసస్ యేసుక్రీస్తు స్వచ్ఛమైన అద్వైత యోగి. ఆయన చెప్పిన బోధలన్నీ ఎలా ఉంటాయి అంటే మన ఉపనిషత్తు ఋషులు ఏం చెప్పారో అలాగే ఉంటాయి. ఏం చెప్పాడు ఆయన? అసలు అంతకుముందు వాళ్ళు చెప్పిన దేవుడికి పూర్తి భిన్నంగా చెప్పాడు. ఆ దేవుడు అనేవాడు మన తండ్రి లాంటి వాడు, ప్రేమ స్వరూపుడు, కరుణామయుడు. మీరు తప్పులు చేసినా మీరు ఆయన్ని వేడుకుంటే ఆయన క్షమిస్తాడు. చూడండి, ఇంతకుముందు వాళ్ళు చెప్పిన దేవుడికి యేసుక్రీస్తు చెప్పిన దేవుడికి సంబంధమే లేదు. ఆయనని అడిగారు, మరి స్వర్గం ఎక్కడుంది అని. స్వర్గం ఎక్కడో లేదు, నీలోనే ఉంది. తట్టుడి తెరవబడును. నువ్వు గనక తడితే ఆ స్వర్గాన్ని తెరవబడుతుంది. నువ్వు మారు మనస్సు పొందు. మారు మనస్సు అంటే ఏంటి? ఈ యొక్క కోపము, లోభము, మోహము వీటన్నింటినీ తొలగించుకుంటే ఆ దైవంని నీవు చూడవచ్చు అని చెప్పాడు. ఇవన్నీ ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు? జీసస్ కూడా అదే చెప్పాడు. నీ వలే నీ తోటి వారిని ప్రేమించుము అని చెప్పాడు. అంతేగాని నీతోటి క్రైస్తవుల్నే ప్రేమించుమని చెప్పలేదు. మరింత చాలా చక్కగా చెప్పాడు కదా. అప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఈ పాత వాళ్ళు, ఇతను దుర్మార్గుడండి జీసస్, ఇతను సైతాన్ యొక్క సహాయంతో ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు, ఈయన దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, రోగాలు కుదురుస్తున్నాడు అంటున్నారు కదా, అవన్నీ సైతాన్ సహాయంతో చేస్తున్నాడు అని ఆయన మీద కూడా దుష్ప్రచారాలు చేశారు. చేసి ఆయన్ని బయట వాళ్ళు కాదు సిలువ కొట్టింది, వాళ్ళే వాళ్ళ మత పెద్దలే తీసుకెళ్ళి సిలువ మీద ఉంచి సిలువ శిక్ష విధించి ఆయనని అలా ఇబ్బంది పెట్టారు. మరి ఇక్కడ చూడండి, జీసస్ చెప్పింది ఎంత చక్కని మాటలు. మరి ఎందుకండి ఈరోజు మనం చర్చిలోకి వెళ్తే కొంతమంది ఉంటారు, రాముణ్ణి కృష్ణుణ్ణి నిద్ర లేచిన దగ్గర నుంచి తిట్టటమే పని. ఎందుకు వాళ్ళకి ఆ పిచ్చి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, జీసస్ గారి తర్వాత 100 సంవత్సరాల తర్వాత పాల్ అనేటువంటి ఒక భక్తుడు వచ్చాడు. ఇది జాగ్రత్తగా వినాలి మనం. ఈయన ఏం చేశాడంటే, ఇప్పుడు బైబిల్లో 2 భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో జీసస్ బోధలు ఉంటాయి. జీసస్ బోధలన్నీ ప్రేమపూరితంగా ఉంటాయి. ఇక రెండో భాగం ఉంది చూసారా, ఇది పాల్ గారు మిక్స్ చేసేసారనమాట. ఈ పాత దేవుణ్ణి జీసస్ చెప్పిన దేవుణ్ణి మిక్స్ చేసేసాడు. ఎలా మిక్స్ చేశాడంటే, జనులారా వినండి, ఆ దేవుని యొక్క కుమారుడే జీసస్. ఈ జీసస్ను నమ్మిన వారిని ఆ దేవుడు స్వర్గంలోకి రాణిస్తాడు.
ఒకవేళ మీరు జీసస్ను నమ్మకపోతే వేరే దేవుళ్ళ దగ్గరికి వెళ్తే ఆ దేవుడు మిమ్మల్ని నరకంలో పడేస్తాడు అని ప్రచారం చేయడం మొదలుపెట్టాడు రెండో భాగంలో. జీసస్ వరకు నమ్మితే ఇతరుల్ని ద్వేషించరు, పాలు చెప్పినది కూడా వింటే ద్వేషిస్తారు. ఇప్పుడు బాబా ఎవరిని సమర్థిస్తాడు, ఎవరిని సమర్థించడు? బాబా గారు స్వచ్ఛంగా జీసస్ ఏదైతే చెప్తున్నాడో దానిని సమర్థిస్తారు. జీసస్ చెప్పిన బోధల్ని బాబా మెచ్చుకుంటాడు. పాల్ చెప్పిన బోధలు ఏవైతే ఉన్నాయో వాటిని బాబా ఒప్పుకోరు. ఎందుకంటే ఇతర మతాల్ని, ఇతర దేవతల్ని దూషిస్తున్నాడు పాల్. కాబట్టి వాటిని బాబా గారు ఒప్పుకోరు. ఈ సాంప్రదాయాన్ని బాబా ఒప్పుకోరు. ఇక్కడ మనకి ఈ క్లారిటీ అనేటువంటి దానికోసమే మనం ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇస్లాంలోకి వద్దాం. ప్రతి దాంట్లో మంచి చెడు రెండు ఉంటాయి, తెలుసుకోవాలి మనం. ఇస్లాం అనేటువంటిది ఎందుకు తర్వాత చెప్తున్నానంటే, ఈ జీసస్ పుట్టిన తర్వాత మరో 560-70 సంవత్సరాల తర్వాత మహమ్మద్ ప్రవక్త గారు పుట్టారు. ఆయన చేసిన సాధనలు చూస్తే ఒక హిందూ యోగి ఎలా సాధనలు చేస్తాడో అలా సాధన చేశాడు. కొండ గుహలోకి వెళ్ళి కూర్చొని తపస్సు చేసుకునేవాడు. 24 గంటలు తపస్సు చేసుకునేవాడు. ఆయనకి దైవ సాక్షాత్కారం కలిగింది. ఆ తర్వాత ఆయన పక్కన ఉన్న వాళ్ళందరికీ ఒకటే చెప్పేవాడు, ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపుడు, కరుణామయుడు, మనం అందరినీ ప్రేమగా చూడాలి, మనందరం సోదరులమే, ఇంతమంది దేవుళ్ళు అవసరం లేదు, పరమాత్ముడు ఒక్కడే, దాన్నే అల్లా అని పిలిచాడు ఆయన అని అందరికీ చెప్పేవాడు. ఆయన భోగభాగ్యాల కోసం పెనుగులాడలే, సాదా సీదాగా జీసస్ ఎలా ఉన్నాడో, బాబా ఎలా ఉన్నాడో అలాగే ఒక పొడవాటి చొక్కా ధరించి నార్మల్గా జీవించాడు ఆయన. ఆయనతో పాటు కొంతమంది ఉన్నారు కదా, వారందరూ కూడా ఇదే సిద్ధాంతాలని చెప్పుకుంటూ తిరిగారు. వారు జీవించి ఉన్నప్పుడే భారతదేశానికి కూడా ఒక ఆయన ఇచ్చాడు. ఆయన పేరు మాలిక్ ఐబిన్ దినార్ అనేటువంటి ఆయన. ఆయన ఏం చెప్పాడంటే, మీ మనసులో ఉన్నటువంటి శత్రువులు ఉన్నాయి కొన్ని, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలని చెప్తాం మనం. ఆ శత్రువుల్ని మీరు జయించాలి, అది పవిత్ర యుద్ధం అని చెప్పారు వాళ్ళు. ఆ గురువులు చెప్పారు. ఆ గురువుల్ని సూఫీలు అంటారు, సూఫీ ఇస్లాం అంటారు. ఆ గురువులు చెప్పింది ఏంటంటే, నీ మనసులోని ఈ అహంకారాల్ని, ద్వేషాల్ని తొలగించుకున్నట్లయితే ఆ పరమాత్ముడైనటువంటి అల్లా నీలోనే ప్రకాశిస్తాడు, నీవు అల్లాలో కలిసిపోవచ్చు. ఇది చూడండి, ఉపనిషత్తులు చెప్పిన దానికి దీనికి ఏమైనా తేడా ఉందా? అసలు ఏమీ లేదు. వీళ్ళు ఎలా జీవించారు చూడండి. మీరు జీసస్ని చూసినా, లేదు సాయిబాబాని చూసినా, ఆదిశంకరాచార్యుల వారిని చూసినా, వారంతా కూడా సన్యాసుల్లాగానే జీవించారు. ఈ సూఫీలు కూడా సన్యాసుల్లాగానే జీవించారు. వాళ్ళు డబ్బుల కోసం ఎగబడలేదు. అలాగే సూఫీ ఇస్లాం ఏదైతే ఉందో అది మన ఉపనిషత్తులు చెప్పినటువంటి దానికి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి బాబా గారు సమర్థించినటువంటిది ఏంటి? సూఫీ ఇస్లాం. సూఫీ ఇస్లాంని బాబా గారు సమర్థించారు, మెచ్చుకున్నారు. అయితే మరి ఇంకొక ఇస్లాం ఏంటిది అని అంటే, మహమ్మద్ ప్రవక్త గారు సమాధి చెందిన తర్వాత ఒక నలుగురు ఆయన యొక్క వారసులు ఉన్నారు. ఆ వారసులు కూడా వాళ్ళ కాలం ముగిసిన తర్వాత ఒక రాజుగారు ఏం చేశాడంటే, ఆయన ఇప్పుడు ఉన్నటువంటి టర్కీలో ఉండేవాడు. ఆయన ఏం చేశాడంటే, ఇలా గురువుల సాంప్రదాయాలు అవసరం లేదండి మనకి, రాజు ఎవరైతే ఉన్నాడో వారే మత పెద్ద కూడా, కాబట్టి నేనే దేవుని యొక్క ప్రతినిధిని, కాబట్టి ఈ ప్రపంచం అంతా కూడా రాజు ఏది చెప్తాడో అదే నమ్మాలి, దాన్నే దైవ శాసనంగా భావించాలి అని చెప్పాడు. దీనినే ఖలీఫా ఇస్లాం అని చెప్పి అంటారు. ఈ ఖలీఫా ఇస్లాం అంతా ఎలా ఉంటుందంటే, ఇందాక జీసస్ని ఎలాగైతే మార్చేశారో ఈ ఖలీఫా ఇస్లాం కూడా ఏం చేసిందంటే, ఆ ఇజ్రాయెల్ దేవుడు ఉన్నాడు కదా, వీళ్ళు చెప్పే అల్లా ఎలా ఉంటాడంటే, ఆయన స్వర్గంలో ఉంటాడు, ఆయన తనని నమ్మని వాళ్ళని నరకంలో పడేస్తాడు,
ఇతర దైవాల దగ్గరికి వెళ్ళే వాళ్ళని అగ్నిగుండాల్లో పడేస్తాడు. చూడండి ఎంత దగ్గర పోలికలు ఉన్నాయో. ఆ రకంగా ఉండేటువంటి వాళ్ళని బాబా గారు దగ్గరకు కూడా రానిలేదు. ఆ ఖలీఫా ఇస్లాం ఏదైతే ఉందో దానిని బాబా గారు ఏ రోజు కూడా దగ్గరికి కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే దాంట్లో ఏముంది? ద్వేషం ఉంది. ఇతర మతాల మీద, ఇతర దేవుళ్ళ మీద ద్వేషం ఉంది. కాబట్టి మనం గనక చూసినట్లయితే హాజీ సిద్దిక్ ఫాల్కే లాంటి వాళ్ళని కూడా, అంటే ఆయన మక్కా మదీనా యాత్రలు చేశాడు, అటువంటి వారిని కూడా 4-5 నెలల పాటు దగ్గరకు రానివ్వకుండా దూరంగా ఉంచాడు. అతను బుద్ధి మారిన తర్వాత బాబా గురువు ఎవరైతే ఉన్నారో వారి ద్వారానే భగవంతుడిని చేరుకోవాలా, సూఫీ ఇస్లామే నిజమైన ఇస్లాం అని నమ్మిన తర్వాత మాత్రమే బాబా గారు దగ్గరకు రానిచ్చారు. బాబా గారు దేనిని సమర్థించారు, దేనిని సమర్థించలేదు అనే విషయాలు మనం తెలుసుకోవాలి. అల్లా అనే పేరు ఒక్కటే, కానీ సూఫీ గురువులు చెప్పిన అల్లా పరమాత్ముడు, అన్ని జీవులలోనూ వ్యాపించి ఉన్నవాడు. అలాగే ఖలీఫా ఇస్లాం చెప్పినటువంటి దేవుడు అల్లా వేరు. ఆ అల్లా స్వర్గంలో ఉన్నాడు. ఆయన తనను నమ్మని వాళ్ళని నరకంలో పడేస్తాడు, అగ్నిగుండాల్లో పడేస్తాడు. అలాగే జీసస్ చెప్పిన తండ్రి అయిన దేవుడు వేరు, పాల్ చెప్పిన తండ్రి అయిన దేవుడు వేరు. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకుంటే బాబా గారు ఎటున్నారు అంటే, సత్వగుణం ఎక్కడైతే ఉందో, సమతావాదం ఎక్కడైతే ఉందో, సర్వ మానవులు సమానం అనే భావన ఎక్కడైతే ఉందో అక్కడ బాబా ఉన్నారు. ఏ మతంలోనైనా సరే, అది హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, బౌద్ధ కావచ్చు, జైన కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, సమానత్వం ఎక్కడైతే ఉందో, దైవాన్ని నీలో సాక్షాత్కరించుకోవచ్చు అని ఎక్కడైతే చెప్పబడిందో వాటన్నింటినీ బాబా సమర్థించారు. ఎక్కడైతే ద్వేషం ఉందో, ఎక్కడైతే ఇతర మతాలని దూషిస్తూ ఉంటారో, ఎక్కడైతే అసమానతలు ఉన్నాయో ఆయా మతాలని మొత్తాన్ని కూడా, ఆ సాంప్రదాయాలను మొత్తాన్ని కూడా బాబా గారు దగ్గరకు రానివ్వలేదు, వాటిని దూరంగా ఉంచారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక చివరిగా బాబా గారు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్, ఏంటి స్టేట్మెంట్ అని చెప్పంటే, బాబా గారిని ధూలియా కోర్టు వారు అడుగుతారు, నీ పేరు ఏమిటి అని. కోర్టు ముందల ఇచ్చిన వాంగ్మూలం బాబా గారి జీవిత చరిత్ర మొత్తం మీద వారి నోటితో చెప్పినటువంటి, కోర్టుకు చెప్పినటువంటి మాటలు. నీ పేరు అన్నప్పుడు వీరందరూ నన్ను సాయిబాబా అంటారు అని చెప్పారు. అలాగే మీ తండ్రి పేరు అంటే అది కూడా సాయిబాబానే అన్నారు. మీ వయస్సు అంటే లక్షల సంవత్సరాలు అన్నారు, అంటే పరమాత్మ స్వరూపాన్ని నేను అని. మరి నిజం చెప్పండి అంటే, నేను ఇక్కడ ఈ మసీదులో కూర్చొని ఎన్నడూ అబద్ధమాడను అని చెప్పన్నారు. మీ మతం ఏమిటి అని అడిగినప్పుడు కబీర్ అని చెప్పాడు. ఏమిటి కబీర్? మనం గతంలో అనేక సార్లు చెప్పుకున్నాం. కబీర్ మతం అంటే ఏమిటి అని అంటే, తీర్థయాత్రలకు ఫలమొకటి, సాధు సంగముకు 4, సద్గురు సేవకు అనేక ఫలము, అది ఏ సాధుల మతము కబీరాం, అది ఏ సాధుల మతము. సాధుల మతం ఏంటి అంటే, గురువుకి సంపూర్ణంగా తనని తాను అర్పించుకోవటం ఎక్కడైతే ఉంటుందో ఆ మతం నాది అని చెప్పాడు బాబా గారు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. గురువుకి సర్వాన్ని సమర్పించాలి అని ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. కాబట్టే ఈరోజు ప్రపంచం అంతా, ఒక హిందువులే కాదు, ప్రపంచంలో ముస్లింలు, క్రైస్తవులు ఎంతో మంది బాబా గారికి శరణాగతి చేసి గురు మార్గంలో ముందుకెళ్తూ ఉన్నారు. బాబా గారు చెప్పింది కబీర్ చెప్పిందే, విత్తనమందున ఉన్నది నూనె, పాలనున్నది వెన్న, విత్తనమందున ఉన్నది నూనె,
పాలనున్నది వెన్న. నీ దేవుడు నీలోనే గలడోయ్, సాధ్యమైతే చూడోయ్ కబీరాం, సాధ్యమైతే చూడోయ్. దేవుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. నీలో ఉన్న దైవాన్ని నీవు తెలుసుకో అని ఎక్కడ చెప్పబడుతుందో అదే కబీర్ మతం. అది ఉపనిషత్తులు చెప్పింది, అది సూఫీ ఇస్లాం చెప్పింది, అది జీసస్ చెప్పింది. వీరందరూ చెప్పింది కూడా అదే మతం. దానినే కబీర్ చెప్పాడు. అదే నా మతం అని బాబా గారు కూడా చెప్పారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కబీర్ చాలా మూఢనమ్మకాల్ని నమ్మడు. సత్యం నీలోనే ఉంది, తెలుసుకోమంటాడు. సత్యం కోసం మాత్రమే ప్రయత్నించమంటాడు. మన వేమన గారు చెప్పినట్లే కబీర్ గారు కూడా చెప్తారు. వేమన చెప్తే గట్టిగా కొట్టి చెప్పినట్లుంటుంది, అదే కబీర్ చెప్తే సున్నితంగా చెప్పినట్లుంటుంది అన్నమాట. గ్రంథములెన్ని చదివిన గాని కాదాలడు పండితుడు, గ్రంథములెన్ని చదివిన గాని కాదాలడు పండితుడు. ప్రేమయను రెండక్షరములు తెలిసినోడే పండితుడు కబీరాం, తెలిసినోడే పండితుడు. ఇలాగ ఆయన చెప్పేటువంటిది. ఆయన మూఢనమ్మకాల జోలికి వెళ్ళడు. పుస్తకాలు చదివిన వాళ్ళు పండితుడని కబీర్ నమ్మడు. బాబా గారు కూడా అలా చెప్పడు. నీ మనసులో ప్రేమ అనేటువంటిది లేకపోతే నువ్వు ఎన్ని గ్రంథాలు చదివినా వ్యర్థం. అందరూ ఇదే చెప్పేది. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కూడా ఇలా చెప్తారు. ఒక్క పొద్దులని ఎండుతూ ఉంటే వనరుగా చెడుదు ఒరే ఒరే, దుఃఖమైన ఆ వైభవమూర్తిని చూచుచునుండుట సరే సరే అంటాడు. ఒక్క పొద్దులు ఇవన్నీ కాదయ్యా, నీ మనసుని భగవంతుడి మీద లగ్నం చేయమంటున్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. బాబావారు ఏం చెప్పారు? ఇదే చెప్పారు. మీరు ఉపవాసాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. మితమైన ఆహారము, మితమైన నిద్రని కలిగి ఉండండి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏదైతే చెప్పాడో అదే చెప్పారు బాబా గారు. కాబట్టి మితంగా ఉండండి, మూఢనమ్మకాలకు వెళ్ళకండి. మూఢత్వంలో పడి మీ సమయాన్ని, ధనాన్ని వ్యర్థం చేసుకోకండి. ఆత్మ వైపుకు ప్రయాణించండి, భగవంతుని దర్శించండి అని ఎక్కడైతే చెప్పబడుతుందో అదే బాబా గారి మతం. అదే బాబా గారు సమర్థించిన, మెచ్చుకున్న మత సాంప్రదాయం అని మనం ఇక్కడ గ్రహించాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సత్య దిగ్విజయ ప్రాప్తిరస్తు, ధర్మ దిగ్విజయ ప్రాప్తిరస్తు, శాంతిరేవ శాంతిరస్తు. ఓం శాంతి శాంతి శాంతి.